Hi viewers, welcome to Telugu Skit Tutorials. This is HTML programming session 22. ఇంత మునుపు క్లాస్లో మనం ఇమేజ్ని సేమ్ లొకేషన్లో ఉంటే ఫైల్ నేమ్తో తీసుకోవడం ఎలా చేసాము. అదే ఒకవేళ డిఫరెంట్ లొకేషన్లో ఉంటే అప్పుడు పాత్ ఎలా తీసుకోవాలి అని చెప్పాను. అంత మునుపు ప్రోగ్రామ్స్ బిగినింగ్లో కూడా సేమ్ లొకేషన్లో ఉంటే ఫైల్ నేమ్ ఎలా పెట్టడం అనేది ఆల్రెడీ చూసాం మనం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో డిఫరెంట్ లొకేషన్లో ఒకవేళ ఫైల్ ఉంటే కనుక దాని పాత్ని ఎలా కాపీ చేసుకోవాలా ఏంటి అనేది మనం ఈ ప్రోగ్రాంలో చూస్తాం. మనం దానికోసమని పాత్లోకి వెళ్ళి పాత్ తీసుకోవడం అది ఎలా చేయాలనేది చూస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఇన్ సమ్ అదర్ లొకేషన్ అప్పుడు పాత్ తీసుకోవాలి. ఎలా పాత్ తీసుకుంటాం అనేది చూద్దాం. దానికోసం మనం ఓ నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ తీసుకుంటేసి నోట్ ప్యాడ్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ ఎడిటర్ని తీసుకొని దీంట్లో కామెంట్ లైన్ స్టార్ట్ చేస్తాను. ప్రోగ్రామ్ ఆన్ ఇమేజెస్ which are in different లొకేషన్లో ఇమేజ్ ఉంటే ఎలా అనే దాని గురించి మనం చూస్తాము. దీనికి ఫైల్లోకి పోయి సేవ్ చేస్తాం. ఫస్ట్ గో టు ఫైల్, క్లిక్ సేవ్ యాజ్ ఆన్ డెస్క్టాప్ క్లాస్ HTML ప్రోగ్రామ్స్. ఇది ఇమేజ్ ఇన్ అనదర్ లొకేషన్ అని చెప్పనేసి సేవ్ చేయాలి. కానీ అట్లా వదిలే image1.html అని సేవ్ చేస్తాను. image1.html in class HTML programs. ఓకే, సేవ్. నౌ కమింగ్ టు బేసిక్ ట్యాగ్స్ HTML, నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్. సో image in another location, in different location. This is the title name, title close. Now in similar way, head close, body begin, body also close. Similarly, HTML also close. These are the basic tags every HTML programming contains. Control S, save. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇప్పుడు మనం ఇమేజ్ తీసుకోవాలి. బాడీలో ఇమేజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడికి ఇమేజ్ IMG ఆల్రెడీ చెప్పాను. ఇమేజ్కి ఫుల్ నేమ్ ఉండదు, IMG అని మాత్రమే ఉంటుంది. SRC సోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాత్ తీసుకుంటాం. డబుల్ కొటేషన్ బిగిన్, డబుల్ కొటేషన్ క్లోజ్, ఇమేజ్ క్లోజ్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్లో ఉంటే ఇమేజెస్ని ఎలా తీసుకోవాలి, దానికి ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఏదో E కానీ F కానీ ఏదో ఒకటి ఓపెన్ చేస్తే దీంట్లో ఇమేజెస్ అని ఉంది. ఇమేజెస్లో సమ్ బీచెస్ అని ఉంది. ఇక్కడ ఈ బీచెస్లో జస్ట్ ఏదైనా ఒక ఇమేజ్ మీద మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ తీసుకోండి. ఆ ఇమేజ్లో జస్ట్ దీన్ని తీసుకుంటాను. రైట్ క్లిక్, ఓపెన్ విత్, క్లిక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్. వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే ఆస్క్ మీ లేటర్. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఉంది. ఈ ఫోల్డర్లో ఇమేజెస్లో బీచెస్ అని అక్కడ ఆ పాత్ మీద అటు క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అనేసి ఆ పాత్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎక్కడైతే డబుల్ కొటేషన్స్ ఉందో అక్కడికి వచ్చేసి మనం కంట్రోల్ V పేస్ట్ చేసామంటే జస్ట్ కంట్రోల్ S, సేవ్. జస్ట్ ప్రోగ్రామ్ ఏమని పెట్టాం, image1 అని పెట్టాం. దేంట్లో సేవ్ చేసాం మనం, డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో image1 ఆల్రెడీ, ద ఇమేజ్ క్లోజ్ ఆల్రెడీ. image1 రైట్ క్లిక్, ఓపెన్ విత్, క్లిక్ గూగుల్ క్రోమ్. సో
సేవ్ చేసాం కరెక్టే. జస్ట్ రిఫ్రెష్. నో. సో ఇది ఎందుకు రాలేదు? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. టైటిల్ ఇమేజ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్ ఇక్కడ ఉంది ప్రాబ్లం. దాన్ని క్వశ్చన్ మార్క్ తీసేసి లెస్ దెన్ స్లాష్ పెట్టి కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి ప్రోగ్రామ్ ఎక్కడుందో తీసుకోవాలి. ప్రోగ్రామ్ ఎడాడలేదు. ఇక్కడికి వెళ్ళి డబల్ క్లిక్ డెస్క్టాప్ మీదకి వెళ్ళి డెస్క్టాప్లో క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో Image1 అని ఉంది. రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. కానీ ఇమేజ్ చాలా పెద్దదిగా వచ్చింది. ఇది అట్లా కాకుండా మనకు అందుబాటులో ఉండేటట్టు రావాలంటే మనం ఇమేజ్కి విడ్త్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ విడ్త్ ఇస్తాం. విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 450. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 350. ఆ విధంగా ఇస్తాను. ఇవి క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినా కూడా తీసుకుంటుంది. ట్రై చేసి చూద్దాం. ఆల్ట్ ట్యాబ్ ఇదే ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. చూడండి తీసుకుంటుంది. క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినా కూడా తీసుకుంటుంది. HTML అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు. కాకపోతే ఇప్పుడు చిన్నదిగా వచ్చింది. ఇంతకుముందు పెద్దదిగా ఉండింది, ఇప్పుడు చిన్నదిగా వచ్చింది. అదే తేడా. సో ఈ విధంగా బార్డర్ కూడా ఇవ్వచ్చు. దీనికి జస్ట్ బార్డర్ ఇస్తాం. ఇక్కడికి వెళ్ళేసి క్యాప్స్ లాక్ ఆఫ్ చేసేసి బార్డర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తాం. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ బార్డర్ అని ఇచ్చాను కదా, రిఫ్రెష్ చేస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ బార్డర్ లేదు. ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, బార్డర్ ఇచ్చింది. చూడండి బ్లాక్గా వచ్చింది కదా, బార్డర్ కనపడతా ఉంది. సో ఈ విధంగా బార్డర్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇమేజ్కి డిఫరెంట్ పాత్రలు. ఈ ఇమేజ్ అనే కాదు, మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. ఇంత మునుపు నేను ఎక్కడ తీసుకున్నానో అక్కడికి వెళ్ళి ఈలో ఇమేజెస్లో బీచెస్ అని కదా తీసుకున్నా, దీంట్లో ఏదో ఇమేజ్ తీసుకున్నా. ఇప్పుడు వేరే ఇమేజ్ ఏదైనా తీసుకుంటాను. ఈ ఇమేజ్ తీసుకుంటాను. రైట్ క్లిక్ ఓపెన్ విత్లోకి వెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేసి ఇక్కడ పాత్ ఉంది కదా, URLలో ఈ పాత్ మీద పెట్టి కాపీ అని తీసుకొని ఇక్కడికి వచ్చి నోట్ ప్యాడ్లో ఏదైతే పాత్ ఉందో ఈ పాత్ డబల్ కొటేషన్ వరకు తీసుకొని ఇక్కడ కొత్తగా తీసుకుంది ఆ పాత్ను చేయండి. ఇమేజెస్ బీచెస్ 4. కంట్రోల్ S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇమేజెస్ డిఫరెంట్ ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ మారిపోయించండి. ఈ విధంగా ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు మనం. అది ఒక ఇమేజ్ అనే కాదు, మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ సినీ యాక్టర్స్ ఏవో ఉన్నారు, ఈ ఇమేజెస్ కూడా మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ అనుష్క ఫోటో కాపీ చేసి ఇక్కడ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఎక్కడైతే పాత్ పెట్టారో ఈ పాత్ దగ్గరకు వచ్చి కంట్రోల్ V అని ప్రెస్ చేస్తే వచ్చింది. కంట్రోల్ S సేవ్ చేయండి. ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి వస్త్రంలో అనుష్క బార్డర్ కూడా వచ్చింది. మనం ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. ఆ ఇమేజ్ బాగలేదు అంటే ఇంకేదైనా ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. మనం వేరే ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే అదే బీచెస్లోకి వెళ్ళి అవి పెట్టుకోవచ్చు. సినేరియస్ అని ఉన్నాయి. ఇక్కడ ఏమొస్తాయి, ఈ సీనరీస్ ఉన్నాయి. ఈ సీనరీస్లో ఏదో ఒక సీనరీ రైట్ క్లిక్ ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, టేక్ దిస్ కాపీ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఈ పాత్ డిఫరెంట్ లొకేషన్ పాత్ ఉంది కదా, దీంట్లో కంట్రోల్ V అని పేస్ట్ చేయండి. కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే డిజర్ట్ వచ్చింది. దిస్ ఈజ్ బార్డర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బార్డర్ కాదు,
బార్డర్ 5 అని ఇచ్చాను. ఒకవేళ ఇమేజ్ మిస్ అయితే దానికోసమే మనం ఏం చేసామంటే ఇక్కడ ఇమేజ్ సమ్ అదర్ లొకేషన్ పెట్టినాం. విడ్త్ కూడా పెట్టేసాను. విడ్త్ ఇది ప్రోగ్రాము. పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఇమేజ్ విడ్త్ అది కూడా పేస్ట్ చేసేసాను. సో ఇమేజ్ విడ్త్ కూడా పెట్టాను. బార్డర్ కూడా ప్లేస్ చేసాం. ఇక్కడ బార్డర్ కూడా వచ్చింది. నెక్స్ట్ అట్లా లేకుండా ఆల్ట్ అని చెప్పాం. ఆల్ట్ అంటే ఒకవేళ ఇమేజ్ లేకపోతే ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్ అని. ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ అనేసి, అంటే ఇమేజ్ బ్రోకెన్ ఇమేజ్ రాలేదు, అప్పుడు మనకు ఒక మెసేజ్ ప్రింట్ చేయాలి. ఏమైనా ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్. సో ఏదో ఒక మనం ఇమేజ్కి రాంగ్ ఇచ్చేసాం అనుకోండి, ఏదో ఒక సింపుల్ రాంగ్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ అని పెడతా. ఆల్ట్ అని పెట్టేసి = డబుల్ కొటేషన్ ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్ అని ఇక్కడ డబుల్ కొటేషన్ క్లోజ్ చేశాను. ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను వేరే ఇమేజ్ ఏదైనా తీసుకుంటాను. పోయి ఇంత మునుపు తీసుకున్నట్లుగా ఏదైనా ఒక ఇలియానా ఏదో ఉంది. రైట్ క్లిక్, ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడికి వెళ్ళి ఇమేజ్ డాట్ కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేశాను. కంట్రోల్+, ఆల్ట్ ట్యాబ్, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇలియానాది వచ్చింది ఫోటో. కాకపోతే ఈ ఇలియానా ఫోటో వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక చిన్న రాంగ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కొటేషన్ ఇవ్వలేదు, తీసేసాను. కంట్రోల్+, ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇమేజ్ మిస్సింగ్ అప్లోడెడ్ సూన్, ఇది బ్రోకెన్ ఇమేజ్ వచ్చింది ఇక్కడ. చూడండి ఈ విధంగా వస్తే బ్రోకెన్ ఇమేజ్ అని అర్థం వచ్చింది. ఇమేజ్ మిస్ అయింది, అప్లోడెడ్ సూన్. దట్ మీన్స్ మనం ఆడ ఏం ఎర్రర్ వచ్చింది, నేను వాంటెడ్ కానీ ఇక్కడ డబుల్ కొటేషన్ తీసేసేందుకు అది వచ్చింది. ఇప్పుడు డబుల్ కొటేషన్ పెడితే సేమ్ వచ్చేస్తుంది. ఆల్ ట్యాబ్లోకి వచ్చి ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఈ విధంగా వచ్చింది. బార్డర్ కూడా వచ్చింది ఇది. సో ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళి ఏమైతే తీసేసానో ఆ డబుల్ కొటేషన్ పెడతాను. పెట్టేసి కంట్రోల్+, సేవ్ చేసి ఆల్ ట్యాబ్లోకి పోయేసి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. మళ్ళీ ఇమేజ్ వచ్చేస్తుంది. ఇమేజ్ వచ్చింది. దిస్ ఈజ్ ఇమేజ్. సో ఈ విధంగా మనం బ్రోకెన్ ఇమేజ్ ఆల్టర్నేటివ్ అనేది తప్పనిసరిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడనే ఇంకొక 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఈ ఆల్టర్నేటివ్ అనే దానికి చెప్పాం కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ ఇది. ఈ ఆల్టర్నేటివ్ అనే దానికి కంట్రోల్ డాక్యుమెంటేషన్ పర్పస్ నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్ V. అలా లేకుండా ఇమేజ్ SRC పాత్ పెడతాం, విడ్త్ హైట్ పెట్టాం, బార్డర్ కూడా పెట్టాం, ఆల్టర్నేటివ్ పెట్టాం. అట్లా లేకుండా HS స్పేస్ V స్పేస్. H స్పేస్ అంటే H అంటే హార్జాంటల్ స్పేస్, V అంటే వెర్టికల్ స్పేస్. ఇవి పెట్టి ఎలా ఉంటుందో ఇది చూపిస్తాం. జస్ట్ ఇక్కడ H స్పేస్ ఒక 200, అలాగే V స్పేస్ వెర్టికల్ స్పేస్ = 200 పెడతాం. పెట్టి కంట్రోల్+, ఆల్ట్ ట్యాబ్లోకి వస్తాం. ఇప్పుడు ఇది నార్మల్గా ఇలా ఉంది. నేను రీఫ్రెష్ చేయలేదు, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తా. చూడండి హార్జాంటల్ స్పేస్ అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ నుండి ఇక్కడ వరకు ఉన్న ఈ స్పేస్. వెర్టికల్ స్పేస్ ఈ పైన నుండి ఇక్కడ దాకా ఉన్న ఈ స్పేస్ని ఏమంటారంటే ఇది వెర్టికల్ స్పేస్, ఇది హార్జాంటల్ స్పేస్. ఈ విధంగా వస్తుంది. దీన్ని మళ్ళీ మార్చి కావాలంటే మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 పెడతాను, అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 100, ఇక్కడ కూడా 100 పెడతాను. కంట్రోల్+, ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి మారిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి 100, పైనుండి ఇక్కడికి 100. ఇంకా తక్కువ కావాలంటే పెట్టి చూస్తాం. ఇక్కడ 50 పెట్టేస్తాను. 50
వెర్టికల్ స్పేస్ కూడా 50 పెడతా, 50. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇది 55. ఈ విధంగా మనం ఇమేజ్కి డిఫరెంట్ లొకేషన్లో నుంచి తీసుకోవచ్చు, తీసుకొని దానికి పాత్ ఇవ్వచ్చు, అంతేకాకుండా విడ్త్ ఇవ్వచ్చు, హైట్ ఇవ్వచ్చు. ఇంకా బార్డర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి బార్డర్. కంట్రోల్ ఎస్ ఆల్ట్ ట్యాబ్లోకి వెళ్ళి బార్డర్ చూడండి, ఇంత మునుపు బార్డర్ ఇలా ఉంది, ఇప్పుడు బార్డర్ చూడండి క్లియర్గా తెలుస్తుంది, బార్డర్ పెరిగింది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం కావాలంటే ఏదైనా ఇది కాకుండా మనం వేరే ఏదైనా కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ క్లాస్కి ఇంతేనండి. ఇక్కడికి ఆల్టర్నేటివ్ ఇమేజ్, హారిజాంటల్ స్పేసు, వెర్టికల్ స్పేసు టోటల్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇమేజెస్తో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మనం వీడియో ట్యాగ్కి వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్